థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, థ్యాంక్స్. సో మొత్తానికి పసుపు బోర్డు ద్వారా నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా, రైతులు కూడా, మరి ముఖ్యంగా పసుపు పంట పండించేటువంటి రైతులు ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తున్న స్పష్టంగా కనిపిస్తుంది. బిఫోర్ దట్ ఒకసారి అందరూ సత్యం గారి దగ్గరికి వెళ్తాను. సత్యం గారు, సో ఎన్నికల తర్వాత అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. పసుపు బోర్డు ప్రకటన బిఫోర్ ఎలక్షన్స్ జరిగింది. అంతకుముందు కూడా 5 సంవత్సరాల కింద కూడా పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. కవిత ఓటమికి, అరవింద్ గెలుపుకు ఈ మొత్తం పసుపు బోర్డే కారణంగా ఉంది. ఓవరాల్గా కట్ చేస్తే ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నిరంతర పోరాటం పసుపు బోర్డు. బట్ వీటితో పాటు తెలంగాణలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఉంది. అఫ్కోర్స్ గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించడం జరిగింది. నవోదయ స్కూల్ సంబంధించి కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. సో తెలంగాణ విషయంలో కొంత పాజిటివిటీ కనిపిస్తోంది. సో రానున్నటువంటి కాలంలో ఈ హామీలను కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తుంది అన్నటువంటి ఒక ఆశాభావం అయితే కనిపిస్తోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంట్రీకి ఒక సుగమం అవుతుంది అనుకోవచ్చా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే? సత్యం గారు ఏం చెప్తారు? అట్లా నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. పాజిటివ్ గానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ 5 ఏళ్లు కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేసి చూసిండు. కానీ బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించనే భాగంలో తెలంగాణ కూడా విస్తరిస్తుంది. కాబట్టి టిఆర్ఎస్ నేం బేర్ చేయలేదు. అందువలన రెండవ 5 సంవత్సరాలు బీజేపీకి టిఆర్ఎస్ కు మధ్య వైరుధ్యం పెరిగింది. వైరుధ్యం పెరిగిన తర్వాత అసలు ప్రధానమంత్రిని కలవకపోవటం, ప్రధానమంత్రికి వెల్కమ్ చేయకపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక అవన్నీ పాత ఇన్సిడెంట్స్. మళ్ళీ అగైన్ 1 సంవత్సరం నుంచి మరి రేవంత్ రెడ్డి పాజిటివ్ గా రిప్రజెంట్ చేయటం, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈల్డ్ కావటం జరుగుతా ఉంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. రెండవది పసుపు బోర్డు అనేది మీరు పొలిటిసైజ్ అయింది. గత ఎలక్షన్ లో కవిత ఓడిపోవటంలో ప్రధాన పాత్ర వహించింది. ఆ పసుపు బోర్డు ఈయన 100 రోజులు చేస్తున్నాడు ఏదని చెప్పేసి అరవింద్ మీద కూడా విమర్శలు నెమ్మదిగా వస్తూ ఉన్న క్రమంలో ప్రధానమంత్రి వచ్చి నేను శాంక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే ఈ పసుపు అనేటువంటిది దక్షిణాదిలో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో బాగా పండిస్తారు. కేరళ తప్పిస్తే మిగతా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఏషియాలో పసుపు మార్కెట్, ఏషియాలో పెద్ద మార్కెట్ జగదల్పూర్. మధ్యప్రదేశ్ ఉన్నటువంటి జగదల్పూర్ మార్కెట్ ఏషియానే పెద్ద మార్కెట్. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడ మార్కెటింగ్ కోసం పోతా ఉంటారు. కానీ ఇవాళ మనకు నిజామాబాద్ లో ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం వల్ల గుంటూరు ప్రాంతంలో పొగాకు బోర్డు ఏర్పాటు చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ అవుతున్నాయో అటువంటి బెనిఫిట్స్ అన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. సీడ్ సప్లై గానీ, హైబ్రిడేషన్ గానీ, రీసెర్చ్ గానీ, తర్వాత ఫెయిర్ ప్రైస్ గానీ, ఇవన్నీ కూడా అటువైపు ధర నిర్ణయించడం, ఇటువైపు హైబ్రిడేషన్ చేయటంలో వీటన్నిటిలో కూడా మొత్తం తెలంగాణ రైతాంగాన్ని, పసుపు రైతాంగాన్ని మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. గతంలో ఏం చేయాలి, ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి చర్చలు ఇప్పుడు ఉండవు. ఎందుకంటే మొత్తం కూడా పసుపు బోర్డు దానికి బాధ్యత వహించేటువంటి అవకాశం ఉంది. తర్వాత బోర్డు చైర్మన్ గా అంకాపూర్ విలేజ్ చెందినటువంటి గంగారెడ్డి ఏర్పాటు చేయడం మరీ మంచి విషయం. ఎందుకంటే హైలీ డెవలప్డ్ విలేజ్ ఇన్ తెలంగాణ ఇస్ అంకాపూర్. నేను 1999-2001 మధ్య 3 ఏళ్లు జన్మభూమిలో స్టేట్ లెవెల్ పనిచేసినప్పుడు కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఎవరైనా పంచాయతీ రాజులో ఒక విలేజ్ డెవలప్మెంట్ ఎట్లుందంటే నేను ఒక టీముని అంకాపూర్ తీసుకెళ్లాను విజిట్ చేయడానికి. నాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ హైలీ డెవలప్డ్ విలేజ్ ఇస్ అంకాపూర్ ఎంటైర్ తెలంగాణలో. దాన్ని చూసి ఇవాళ చాలా విలేజ్ టీమ్స్, సహకార సంఘం అయితే మొలకనూరు సహకార సంఘాన్ని ఎట్లా విజిట్ చేస్తాయో అగ్రికల్చర్ బేస్డ్ కమర్షియల్ క్రాప్స్ చేస్తూ డెవలప్ అయినటువంటి ఏదంటే అంకాపూర్ విలేజ్ అని చెప్తారు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఒక వ్యవసాయం మీద మంచి అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత అదే ఏరియా కాబట్టి ఎక్కువ పంట పండించేది నిజామాబాద్ చుట్టూ ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఇక మూడో విషయం ఏమిటంటే ఇవాళ దరిదాపు ఈ 5 రాష్ట్రాల్లో కూడా పోటాపోటీగా పసుపు పండిస్తున్నారు. కాబట్టి 5 రాష్ట్రాలకు కూడా మంచి మార్కెటింగ్ గనక డెవలప్ అయితే మధ్యప్రదేశ్ దానికి పోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది మొత్తం కూడా ఇవాళ అరవింద్ తర్వాత గంగారెడ్డి చేసేటువంటి ఇనిషియేషన్ మీద ఇవాళ పసుపు బోర్డు రైతులు మనకు లాభపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవాళ పసుపు దరిదాపు నేను చదువుకున్న నాకున్న లిటరేచర్ అనుభవం ప్రకారం
ఒక 1000 యూజెస్ ఉన్నాయి దానికి. ఉమ్, అంటే ఫార్మసీ కంపెనీలో యూజ్ అవుతుంది, అవును. బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయడంలో యూజ్ అవుతుంది, అవును. తర్వాత యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేయడంలో ఒకటి కాదు రెండు కాదు. అవును, చాలా లక్షణాలు కాబట్టి వీటన్నిటిని కూడా ఇవాళ పసుపుని డైవర్సిఫైడ్ యూసేజెస్ కనుక పసుపు బోర్డు టేకప్ చేస్తే రైతులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది, రెట్టింపు రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత నాలుగో అంశం ఏంటంటే ఇది కేవలం మన దేశంలో యూజ్ చేస్తే కాదు, ఎక్స్పోర్ట్ చేస్తే దరిదాపు $22 మిలియన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే దరిదాపు $250 బిలియన్. ఇంత మనకి ఇప్పటికే ఎగుమతుల ద్వారా విదేశీ మార్క ద్రవ్యం లభిస్తుంది. అవును. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి యూసేజెస్ వీటిని మానిటరింగ్ చేస్తే కొత్త జిల్లాల్లో కూడా దీన్ని సాగు చేసి బట్ సత్యంగా benefit అయ్యేటువంటి అవకాశం సత్యంగా ఉంది. దీంట్లో ఇంకొక కొంచెం వెనక్కి చూస్తే గనక బాండ్ పేపర్ తెచ్చినటువంటి విజయం తర్వాత స్పైసెస్ బోర్డుకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ కాదని చెప్పేసి మళ్ళీ పసుపు బోర్డుకు రావడం జరిగింది. సో దీంట్లో వేరియేషన్ ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. బట్ ఏదేమైనా కేంద్రం మళ్ళీ పసుపు బోర్డుకే జయగొట్టింది. ఎందుకు ఇట్లాంటి డైవర్షన్ జరిగింది అప్పుడు? ఇప్పుడు అండి ఒకటి ఫైల్ బిల్డప్ చేసేది అధికారులు. అరవింద్ పోయి ఎవరికో మంత్రికి రిప్రజెంట్ చేస్తాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి స్పైసీ బోర్డ్స్ కేరళ ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. అదే దాంట్లో స్పైసీలు ఒక భాగం అనుకొని పసుపు అనుకొని చేసి ఉంటారు. కాబట్టి అది అధికారులు అప్పుడప్పుడు నాకు వెంకరెడ్డి గారికి మంచి అనుభవం ఉంది, కలిసి 30 ఏళ్ళు పనిచేశాం. వాళ్ళు నోటు పుట్టప్ ఒకటి చేస్తారు, ఫైనల్ కి కన్క్లూజన్ ఇంకోటి ఇస్తారు. అరే రాంగ్ జీవో ఇదని మళ్ళీ రిఫైండ్ చేస్తే మళ్ళీ రివైజ్ చేస్తుంటారు. కాబట్టి అధికారుల ప్రమేయం, పంటలతోటి ప్రత్యక్ష వ్యవసాయంతో సంబంధం లేనటువంటి ఆఫీసర్లు ఇటువంటి నోట్ పుట్టప్ చేసినప్పుడు అటువంటి అయితే అవి పెద్ద పొలిటిసైజ్ అయినప్పుడు చూశారా పసుపు తెచ్చి ఇది తెచ్చారని విమర్శలు వస్తాయి, అవి మామూలే. కానీ అది రెక్టిఫై చేసుకొని మళ్ళీ పసుపు బోర్డు ఇచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనా ఇవాళ తెలంగాణకు అది అరవంది తెచ్చినా నిర్ణయాల మళ్ళీ ఇంకొక పోటీ వచ్చింది. అరవంది వల్లనే రాలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా 3 సార్లు లెటర్లు రాసిన తెలంగాణ ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చామని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అంటున్నారు. ఏదేమైనా తుమ్మల నాగేశ్వరరావు లెటర్లు రాసినా, రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేసినా, అరవింద్ కొట్లాడినా మొత్తం మీద ఆ రైతాంగం లాభపడింది, తెలంగాణ లాభపడుతుంది అనేటువంటి సెన్స్నే మనం ఇవాళ డిబేట్ చేయాలి. ఈ అంశాన్ని గతంలో లేవనెత్తింది కూడా అప్పుడు సిట్టింగ్ ఎంపీగా కవిత ఉన్నారు. సో కవిత ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు. పసుపు బోర్డు సంబంధించి ఆమె మద్దతు కూడా ఉంది, ఆమె కృషి వల్లే అన్నది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కొంత క్లెయిమ్ చేసుకుంది. ఇప్పుడు కొంతమంది కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటదండి, కొంతమంది కాంట్రిబ్యూషన్ పెద్దగా ఉంటది. ఇవాళ ఇచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, అడిగే వ్యక్తి అరవింద్. కాబట్టి పాజిటివ్ ఇంకెక్కువ పాజిటివ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కవితను అడిగిన రియాక్షన్ కన్నా, తుమ్మల రాసిన లెటర్ కు రియాక్షన్ కన్నా ఇవాళ పాజిటివ్ రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఖచ్చితంగా అదే అరవింద్కి అడ్వాంటేజ్ బీజేపీ ఇచ్చింది కాబట్టి అరవింద్ చెప్పుకునే అవకాశం కూడా ఉంది. మిగతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటాయి. అనేక మంది రిప్రజెంటేషన్, ఒకళ్ళు ధర్నా చేస్తారు, ఒకళ్ళు పీకెటింగ్ చేస్తారు, ఒకళ్ళు కన్విన్స్ చేస్తారు. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉన్నాయి. చివరికి మనకు వచ్చేదా రాలేదనేదే మనకు రిజల్ట్. సత్యం గారు వస్తాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.